మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా నేను బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. ఎందుకు అంటే ఒక సింపుల్ పరీక్ష ద్వారా, అది మనమే చేసుకోగలిగిన ఒక సింపుల్ పరీక్ష ద్వారా మన రొమ్ములో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి ఎలాంటి ప్రమాదాలకి దారి తీయచ్చు అనేది ముందే పసిగట్టి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే అంత ఒక పేషెంట్ని మన క్యాన్సర్ రాకుండానో క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మన రొమ్ముని మనమే తడుముకొని చూసుకోవడం. సో ఇది ఎప్పుడు చేసుకోవచ్చు? ఫస్ట్ పీరియడ్స్ వస్తున్న వాళ్ళకైతే కనుక 5th day ఆఫ్టర్ పీరియడ్. సో 5 days ఆఫ్టర్ యువర్ పీరియడ్ స్టార్ట్ అయిన 5th day కరెక్ట్గా ఉంటుంది. బ్రెస్ట్లో వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా తగ్గిపోతుంది, బ్రెస్ట్లో పెయిన్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో దట్ ఈస్ ద రైట్ టైం టు చెక్ యువర్ బ్రెస్ట్. అదే పీరియడ్ రాని వాళ్ళు, లేదా మెనోపాజ్ అయిపోయింది, లేదా హిస్టెక్టమీ అయిపోయిన వీళ్ళకైతే కనుక ఏదో ఒక ఫిక్స్డ్ డేట్, మంత్లీ వన్స్ ఏదో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ను కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలి? సో మనం స్నానం చేసేటప్పుడు మనం అండ్రెస్ అయినప్పుడు అద్దం ముందు నుంచోవాలి. ఫస్ట్ అద్దం ముందు నుంచొని మనం 2 బ్రెస్ట్లు చూసుకోవాలి. షేప్, సైజులో ఏమైనా తేడా ఉందా, ఒక చిన్నగా అయిపోవడం. నార్మల్గానే కొంతమందికి ఒక బ్రెస్ట్ పెద్దగా ఉండొచ్చు, ఒక బ్రెస్ట్ చిన్నగా ఉండొచ్చు. దిస్ ఈజ్ నార్మల్. కానీ రీసెంట్గా ఇదేదో కొంచెం పెద్దగా అయింది, లేదా ఇదేదో కొంచెం చిన్నగా అయింది అని అబ్జర్వ్ చేస్తే మాత్రం దట్ ఈస్ అబ్నార్మల్. ఫస్ట్ సైజు, షేప్ చూసుకుంటారు. తర్వాత ఏమైనా బొడుగుల్లాగా కానీ, ఏమైనా గడ్డల్లాగా కానీ ఏమైనా కనపడుతున్నాయా, తర్వాత చర్మం ఎలా ఉంది, కమిలిపోయినట్టు ఏమైనా ఉందా, ఏమైనా డింపుల్స్ లాగా ఏమైనా ఉన్నాయా, ఏమైనా రెడ్గా ఉందా, ఇవి చూసుకోవాలి. తర్వాత నిప్పులు ఏమైనా లోపలికి తిత్తు లోపలికి వెళ్ళిపోయి ఉందా, తిత్తు ఎలా ఉంది, తిత్తు మీద ఏమైనా పుండుల్లాగా కానీ ఏమైనా క్రాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా చూసిన తర్వాత మళ్ళీ చేతులు పైకి ఎత్తుకొని చూసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏవైతే సిమ్టమ్స్ చెప్పానో అవన్నీ మళ్ళీ చేతులు పైకి ఎత్తినప్పుడు ప్రామినెంట్ అవుతాయి. ఎస్పెషలీ స్కిన్ డింపుల్స్ ఏమైనా ఉన్నా, నిప్పుల్ రిట్రాక్షన్ ఏమైనా ఉన్నా, చర్మం కమలడం, ఇవన్నీ స్కిన్ మనం చేతులు పైకెత్తినప్పుడు ఇంకా ఎక్కువ ప్రామినెంట్గా అవుతుంది అనమాట. సో అందుకని కంపల్సరీ చేతులు పైకెత్తి కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు కూడా చంకల్లో కూడా ఏమైనా గడ్డలు ఉన్నా మనకు కనపడతాయి. ప్లస్ రొమ్ము కింద ఏమైనా గడ్డలు ఉన్నా, రొమ్ము కింద ఏమైనా మార్పులు ఉన్నా కానీ మనకు కనపడతాయి. ఇది అయిన తర్వాత మనం స్నానం చేసేటప్పుడు మనం తడిగా ఉన్నప్పుడు పాల్పేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే అందరూ ఇలా చూసుకుంటాం, ఇలా చూస్తే రొమ్ము అంత గడ్డల్లాగానే అనిపిస్తుంది. సో ఇలా చూడకూడదు. ఈ చేత్తో, ఈ సర్ఫేస్ ఆఫ్ ద ఫింగర్స్ తోటి అది ఇలా సర్క్యులర్ మూమెంట్స్తో చూసుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే మన క్లావికల్ పై నుంచి మన ఈ బోన్ కింద నుంచి ఇక్కడ నుంచి మన ఇక్కడ వరకు రొమ్ము అంతా ఇంక్లూడ్ అయిందా లేదా, ఇలా సర్క్యులర్ మూమెంట్స్తో ఏదో ఇట్లా ఈ డైరెక్షన్లో అన్నా వెళ్ళండి, లేదా ఇలా రేడియల్గా అన్నా మొత్తం రొమ్ము అంతా కవర్ అయిందా లేదా, ఈ సర్క్యులర్ మూమెంట్స్తో చూసుకోవాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ చూసుకోవాలి. అలాగే బ్రెస్ట్ చూసుకున్న తర్వాత చంక కూడా చూసుకోవాలి, ఏమైనా గడ్డల్లాగా తగులుతున్నాయా అని. సో ఇది మనకు ఒక అలవాటు అయిపోవాలి. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఇంకొక 2 మహిళలకి చెప్తే అది ఎంత అడ్వాంటేజెస్, ఈ మెసేజ్ ఎంతమందికి పాస్ అయితే అంత అడ్వాంటేజెస్ అని మన ఫ్యూచర్లోనే మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం యూజువలీ రికమెండ్ చేసేది 18 years ఆఫ్ ఏజ్ నుండి రికమెండ్ చేస్తాము. సో అంటే అప్పటి నుంచి గర్ల్స్ కూడా వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళు తెలుసుకోగలిగే స్టేజ్ వస్తుంది. అండ్ వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు అర్థం చేసుకుని దానిలో చేంజెస్ అనేది రికగ్నైజ్ చేయగలుగుతారు.